ఇక్కడ ఇది అనమాట, ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 14:26. కాబట్టి పంపబోవు ఆత్మ అంటే ఆదరణకర్తయగు ఆత్మ ఏం చేస్తాడంట? ఆయన పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయండి. అదనమాట జ్ఞాపకం. ఎందుకని ఇందాక రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పిన మాట, దాని యొక్క మీనింగ్ ఇదనమాట, దాని ఆన్సర్. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎవరిలో లేదో వారు కారు అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయన వారిలో లేడనుకోండి, ఇక్కడ 2 విషయాలు జరగవు. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి, అంటే బోధించేవారు ఎవరు? ఇక బోధ లేదన్నమాట. అంటే మనకు వ్యక్తిగతంగా, ఇప్పుడు మనకి చాలామంది బోధించేవాళ్ళు ఉంటారు సేవకులు, కానీ మనకి వ్యక్తిగతంగా బోధించే బోధకుడు కావాలి మనకి. ఎవరు ఆయన అంటే ఆయనే పరిశుద్ధాత్మ. అదనమాట. ఎవరైతే పరిశుద్ధాత్మను సంపాదించుకుంటారో, ఎవరైతే దేవునాత్మను సంపాదించుకుంటారో వారికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సమస్తమును మీకు బోధించును. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచిది, ఏది చెడు, ఏది ఆత్మీయము, ఏది శరీరము, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు పరిశుద్ధాత్మను నీవు సంపాదించుకున్నప్పుడు ఆయన నీకు బోధిస్తాడు. చాలా విషయాలు పరిశుద్ధాత్మ లేకపోతే మనకేమీ అర్థం కాదు. మనం చేసేది మంచైనా చెడులాగా ఉండదు, చెడైనా. నిన్న ఒక గ్లాడీని తీసుకుని వెళ్తాం, ఒక స్పెట్స్ రోడ్డు మీద పడిపోయి ఉంటే జస్ట్ ఒక అతను ఎక్కించేవాడు, అలా తప్పించాడు. నేనేంటంటే అది తీద్దాం, ఎవరిదో తీసి పక్కన పెడదాం, ఎవరో వాళ్ళు తీసుకుంటారు, సొంత వ్యక్తి అయినా తీసుకుంటారు, లేకపోతే అవసరమైన వాళ్ళు ఎవరైనా, నాకు స్పెట్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు తీసుకుంటారు, వాడుకుంటారు. అంటే గ్లాడీ ఉంది వెనక, ఎందుకులే డాడీ పద అంటాం. మరి ఏ ఉద్దేశం ఉందో మనది, మనం వెనకాల బళ్ళు వస్తున్నాయి, ఏమైనా గుద్దేస్తుందనో ఏమో, మరి నేను తీసుకుంటానేమని అనుకున్నావు. నేను అలాంటివి అసలు తీసుకున్నా కానీ పక్కన పడేస్తా, వాటిని వాడుకోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి అలాగూ తీసి అలా గోడ మీద పెడుతుంటే ఆ స్పెడ్ సాధనం వస్తున్నాడు. ట్రాఫిక్ ఉందన్నమాట. ట్రాఫిక్ ఉండి ఒక ఆయన ఎదురుగా వచ్చి థ్యాంక్స్ సార్ అంటున్నాడు. ఓహో అతనిది అంటే మనం అలాగ తీసి ఇలా పెట్టాము, దానికి సంబంధించినోడు, అది మనం దిగిపోతే అది ఏదో ఒక చక్రం కింద పడి అలాగనమాట. చాలా విషయాలు మనకి తెలియవు, అదేదో తప్పు అన్నట్టుగా అనుకుంటాం, లేకపోతే అది మనకెందుకులే అనుకుంటాం. దానిని బట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అదే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాగూ పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నప్పుడు నీకు దేవుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఏ మార్గంలో వెళ్ళాలి, దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని ఎలా ప్రార్థించాలి, దేవునిని ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, దేవుడు నీ యొద్ద నుండి కోరుకునేది ఏమిటి, ఇదంతా కూడా ఏంటంటే ప్రేరణ. దేవుని ఆత్మ లేకపోతే ఎవరికి ప్రేరణ ఉండదు. అర్థమైందా? ప్రేరణ. మనం ఎంత ఎక్కువగా దేవుని ఆత్మను కలిగి ఉంటామో అంత ఎక్కువగా దేవుడు మనలను ప్రేరేపిస్తాడు భక్తి చేయడానికి, ఆత్మీయంగా జీవించడానికి, వాక్యాన్ని నెరవేర్చడానికి. మనం వాక్యం నెరవేర్చే విషయంలో ఏం కావాలా? ధైర్యం కావాలా, విశ్వాసం కావాలా, అవన్నీ మనలో నింపుతాడు దేవుడు. ధైర్యము విశ్వాసం లేకపోతే మనం భక్తి చేయలేము. ఏముండాలా? డేర్ ఉండాలి. డేర్ ఉండాలంటే ఏం కావాలా? భక్తి చేయాలంటే డేర్ కావాలి. డేర్ ఉండాలంటే ధైర్యం కావాలా. ధైర్యం కావాలంటే లోకానుసారంగా మనకి ధైర్యము మనకి ఫుల్గా ఉంటుంది, కానీ భక్తి చేసే విషయంలో ధైర్యము దేవుడే ఇవ్వాలి, కానీ ఎవరు మనకి ఇవ్వరు. ఎలా ఆ ధైర్యం వస్తుందంటే ఇదనమాట. ఏంటంటే ఇక్కడ రాయబడిన ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఒకటేమో బోధిస్తాడంటే, రెండవది ఏంటంటే మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాడు. అర్థమైందా? మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు. నీవు ఏదైతే సత్యమును విన్నావో అది నీకు ఆ సందర్భంలో జ్ఞాపకం చేస్తాడు. అవసరమైన సందర్భంలో నీకు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసినప్పుడు ఏమవుతుందంటే
నీవు ఆత్మీయముగా బలపడతావు. ఆత్మీయముగా మనం బలపడడానికి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయము చేస్తాడనమాట. కాబట్టి మనము అందుకని క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. క్రీస్తు ఆత్మ లేకపోతే మనలో ప్రేమ ఉండదు, మనలో నీతి ఉండదు, మనలో యథార్థత ఉండదు, మనలో ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ప్రేమ అది మనలో ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ, లేకపోతే రోజు ఒకటి పెట్టాను స్టేటస్లో చూడండి, స్వార్థము లేని ప్రేమ లేనివారు ఆత్మీయులు కానే కాదు. ఆత్మీయులు కాదు వాళ్ళు. స్వార్థము లేని ప్రేమ ఎవరిలో ఉంటుందో వాళ్ళే ఆత్మీయులు. అది ఎవరిలో మనం చూస్తాం? యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాం. అందుకని మనం ఆయనను పోలి మనము జీవించాలి. ఈ లోకంలో చాలామంది ఈనాడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడ బోధిస్తున్నామంటే మనకంటే ముందు ఎంతోమంది మిషనరీస్ వచ్చారు. వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళ దేవుని ప్రేమను క్రియలలో చూపించారు. దేవుని ప్రేమని క్రియల్లో చూపించినారు, బోధలు కాదు. బోధలు 190 చేసుకోవచ్చు, ఉపయోగం లేదు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది సామి. 1 కొరింథీ పత్రిక చూడండి, ఆ వాక్యమే 1 కొరింథీ పత్రిక 2 వచనాలు చదవండి. 2 వచనాలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైంది. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ, అంటే ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యములో ఎన్నో మర్మాలు, ఎక్కడ లేని మర్మాలన్నీ చెప్పే జ్ఞానం ఉండవచ్చునేమో. అదే చెప్తున్నాడు ఇక్కడ. మర్మాలు ఎన్ని చెప్పినా కానీ అవి మర్మరాల్లాగా కరిగిపోతాయి. ఏమండి? మర్మాలు చూడండి. ఈ రోజున బైబిల్ జ్ఞానానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ దేనికి ఇవ్వట్లా? ఆత్మీయ జీవితానికి ఇవ్వడంలా. స్వార్థము లేని ప్రేమ. ఇప్పుడు మదర్ తెరీసా ఉన్నదండి. ఆమె ఏ దేశం వ్యక్తి, ఏ దేశంలో సేవ చేసింది? సేవ అంటే ఎంతసేపు యేసుప్రభుని గురించి బోధించుకోవడమేనా? యేసుప్రభు గురించి వినడమేనా? ఏమండి? కాదు. దేవుని ప్రేమ. మరి వాళ్ళు ఎక్కడో కలకత్తాలో స్థాపించినటువంటి ఆ యొక్క సంస్థలో ఏం చేశారు? ఈ యొక్క ఇండియా మొత్తము కూడా ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక విద్య, వైద్యం, ఆహారం. పేదవాళ్ళకి ఆహారం పెట్టారు. అర్థమైందా? విద్య, చదువు లేని వాళ్ళకి చదువునిచ్చారు. అలాగే వైద్యం అందనటువంటి పేదలకి వైద్యాన్ని. వీటి ద్వారా దేవుని ప్రేమ ఏంటో వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. కానీ ఈ రోజున క్రైస్తవులు ఒక చర్చి కట్టుకోవడం, కొంతమందిని గుంపేసుకోవడం, ఎదురుగా కూర్చుని ఆరాధన హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ఏమైపోయిందంటే అది గతి తప్పిపోయింది. దేవుని సేవ అనేటువంటిది గతి తప్పిపోయింది. అంటే అందుకే ఆ పదము ఇక్కడ స్వార్థము లేని ప్రేమ కావాలి దేవునికి. రేపు పొద్దున అడగడా దేవుడు, నీకు ఇచ్చిన డబ్బులు నువ్వేం చేసావు? నీకు ఇచ్చిన ఆరోగ్యం నువ్వేం చేసావు? నీకు ఇచ్చింది నువ్వేం చేసావు అని అడగడా దేవుడు? అడుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ప్రేమ అంటే ఏంటంటే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడైనను కొండలను పెగలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. వాళ్ళు ఏం చేశారు? పేదల పోషణ కోసము వారి సమస్తాన్ని కూడా వెచ్చించారు. ఒక్కళ్ళే కాదు, మదర్ తెరీసా ఒక్కతే కాదు, ఇంకా ఎంతోమంది భక్తులు, ఎంతోమంది మిషనరీస్. ఒక మిషనరీ అంట మన రాజమండ్రికి వచ్చి ఆయన కుష్టు వ్యాధిగ్రస్తులకి ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఆయన
వాళ్ళందరికీ కూడా తను తన భార్య కూడా ఏం చేశారట, సర్వీస్ చేసేవాళ్ళంట. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి రావడానికి భయపడతా ఉంటే ఈ మిషనరీస్ మాత్రము ఏం చేశారంట, వారికి రోజు ఆ ఫస్ట్ ఎయిడ్ చేయడం, వాటిని క్లీన్ చేయడం, అలాగే గాయాలు కట్టడం, మందు రాయడం, కట్లు కట్టడం ఇలాగూ చేస్తూ ఉండేవారట. కొంతకాలానికి ఆ యొక్క మిషనరీ భార్య చనిపోయింది. మొదట కుష్ఠవ్యాధితోనే వచ్చి చనిపోయింది. మరి తను ఆ యొక్క మిషనరీ ఆయన కొంతకాలము బ్రతుకుతూ ఉన్నాడట. అలాగే సర్వీస్ చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉంటే ఒకరోజు వేడివేడి నీళ్ళు కాలు మీద పడినాయంట. కాలు మీద పడితే స్పర్శ లేదట. స్పర్శ లేదంట. ఏంటి వేడి నీళ్ళు కాలు మీద పడినా కానీ స్పర్శ లేదు అంటే అదే ఆ యొక్క కుష్ఠవ్యాధి అతను కూడా వచ్చిందని తను గ్రహించినాడు. కుష్ఠవ్యాధి అతను కూడా వచ్చిందని గ్రహించినాడు. గ్రహించినప్పటికీ కూడా అతను తను చనిపోయే వరకు కూడా వాళ్ళకి చేయవలసింది చేస్తూనే, ఎక్కడుంది ఆ ప్రేమ? ఉందా ఈ రోజుల్లో? ప్రేమ ఉందా? అంటే దేవుని యొక్క సేవ అంటే కూర్చుని మనము మాటలు చెప్పుకోవడం, మాటలు వినడము మాత్రమే కాదు, మాటలు కాదు. అందుకే అంటాడు మొదటి యోహాను పత్రికలో చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో తీసారా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. అమ్మా, మొదటి యోహాను పత్రిక, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందైనను నిత్య జీవమునదని ఉండదని మీరు ఎరుగదు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము తన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలిగి ఉండుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాం. చూసారా, ఈ వ్యక్తి సత్య సంబంధి అని మనం తెలుసుకోవాలంటే ఒకటేనంట, మన యొక్క ప్రేమ ఎలా ఉండాలంట? క్రియల ద్వారా, నాలుగుతో మాటలతో కాదు. ఏంటంట? క్రియలతోనూ సత్యముతోనూ అది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మరి బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంట మరి దేవునిని విడిచిపెట్టేశారు. చెప్పాను కదా, పనికిరాని తొట్లను వాళ్ళు తొలిపించుకుంటున్నారు. అంటే పనికిరాని పనులను వాళ్ళు చేస్తూ, ఇది దేవుని సేవ, ఇది దేవుని కోసం. ఆనాడు సౌలు రాజు అన్నాడు కదా, ఇది దేవుని కోసం అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను బలి అర్పణలను కోరువాడను కాదు, మాట వినుట శ్రేష్టం. దేవుని సత్యాన్ని తెలుసుకొనకపోతే నష్టపోయేది ఎవరు? మనమే. వ్యక్తిగతంగా మనమే నష్టపోతాం. కాబట్టి మరి ఇక్కడ సియోను కుమార్తెతో ప్రభువు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నీ దోష శిక్ష సమాప్తమైన. ఎందుకన్నాడంటే చూడండి మీరు ఒక్కసారి, వారు పశ్చాత్తాపడ్డారు. వారు చేసిన పనిని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మరి క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేసినాడంటే వారి ప్రార్థనను ఆలకించి వారిని బాగు చేసినట్లుగా మనము చూస్తామన్నమాట. ఇదే 5వ అధ్యాయంలో, విలాపవాక్యంలో 5వ అధ్యాయంలో మీరు చూడండి,
కొన్ని మాటలు వాళ్ళు ఉపయోగించినారు. ఏమిటి ఆ మాటలు అంటే, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకునుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము, మా స్వాస్థ్యము పరదేశుల వశమయను, మా ఇండ్లు అన్యులు స్వాధీనమయను, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి, మమ్మను తరుమువారు మా మెడ మీదికి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు, పొట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకు లోబడి ఉన్నాము, మా తండ్రులు పాపము చేసి గతించిపోయేరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము, దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడెవడను లేడు. చూసారా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, తగ్గించుకుని అయ్యా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 21 వచనం, విలాపవాక్యములు 5వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పినడలా మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరల మాకు కలుగచ్చేము, నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రతను మా మీదకు వచ్చి ఉన్నది అని వాళ్ళు మరి జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు మరలా క్షమిస్తాడనేటువంటి మనసుతో వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సియోను కుమారి యొక్క కట్లను ఆయన తెంచివేసి ఉన్నాడు. వారికి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటి వాగ్దానం అంటే, నీ దోష శిక్ష సమాప్తమైన, ఇక మీదట ఆయన మరి ఎన్నడూ నిన్ను చెరలోనికి తీసుకుని పోడు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మరి బుద్ధి వచ్చిన కన్యకలు అంటే ఆ యొక్క సియోను కుమార్తెలు అని పిలువబడినటువంటి వారు ఎలాగైతే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనము కూడా ఈనాడు సంఘాలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పనికిరాని తొట్లు ఎన్నున్నా మనకి ప్రయోజనము లేదు. పనికి వచ్చేటువంటి ఆ యొక్క దేవుని యొక్క జీవజలం, మన దాహమును మన దప్పికను తీర్చేటువంటి ఆ యొక్క జీవజలము మనము దానిని సంపాదించుకోవాలి. ఆ జీవజలం అనగా ఏంటంటే సత్యము. జీవజలం అనగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, మనలను సరైన మార్గములు నడిపించేటువంటి పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ లేకపోతే మనము దారి తొలగిపోతాం. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, చీకటేమో వెలుగని, వెలుగు చీకటని భ్రమపడిపోతాం. ఏమండి, తీపేమో చేదంటాము, చేదునేమో తీపి అంటాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనము అటువంటి అయోమయ పరిస్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేటువంటి ఆ యొక్క మెట్టును మనము సంపాదించుకోవాలి. 18వ వచనం నుండి, భక్తిహీనతను తాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోగుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ, వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యములను చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిము, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము, కీడు మేలనియు మేలు కీడినియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపని తీపి చేదని ఎంచుకొని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. చూసారా, మరి ఇక్కడ సత్యం అనేది ఒకటి ఉన్నది. అది ఆ సత్యాన్ని మనము వెంబడించని ఎడల, ఆ సత్యాన్ని మనం వెంబడించకుండా మనకు తెలిసిందే కరెక్ట్, నేను చేసేదే కరెక్టు, నేను వినేదే కరెక్టు అనుకుంటే మునిగిపోయేది ఎవరంటే అలాంటి వారే. కాబట్టి మరి మనము యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి జ్ఞానాన్ని మనకి బోధించారో ఆ జ్ఞానాన్ని మనం అందరము కూడా సంపాదించుకుని దానిని మనం వెంబడించినప్పుడు ఆ యొక్క ఆత్మ మనలను నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా అలా దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేద్దాం. మరి దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడని ప్రభు దేవుడు సెలవిస్తున్నాడు.
కాబట్టి మనమందరం కూడా అలాగూ మరి భక్తి అనేది మాటతో, నోటి మాటతో, నాలుగుతో కాదు, ఏదో జ్ఞానయుక్తమైన మాటలు చెప్పుకుంటూ, ఆత్మ సంబంధమైనటువంటి మర్మాలని చెప్పుకుంటూ మనం ఎంత కాలం గడిపినా దాని వలన ప్రయోజనం లేదు. కానీ మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడే మనం అన్ని సమయాలలో ఆత్మ సంబంధులుగా మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్న. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ యేసయ్య, నీకే వందనాలు. కృప చూపండి. సియోను కుమారి నీ దోష శిక్షను నేను తొలగిస్తున్నానని, సమాప్తమైనదని సెలవిస్తున్నావు ప్రభువా. దేవా, ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషము దేవా, వారు నిన్ను విడిచిపెట్టేశారు ప్రభువా. నీ మార్గాన్ని విడిచిపెట్టి లోకము నేర్పించే మార్గంలోనికి వారు నడుస్తున్నారు ప్రభువా. దానిని బట్టి మీరు ఎంతగానో దుఃఖించారు. వారిని శ్రమకు అప్పగించినారు, శత్రువులకు అప్పగించినారు. బబులోన్లో 70 సంవత్సరాలు వారిని నాయన దాసులుగా వారికి అప్పగించేశారు ప్రభువా. అయితే 70 సంవత్సరాల తర్వాత మరలా వారిని దేవా వారికి విడుదలనిచ్చావు ప్రభువా. దేవా, అయినప్పటికీ వారిలో దేవా మార్పు లేని వారై ఉన్నప్పుడు దేవా మరలా వారు అనేక ఇబ్బందులకు గురైపోతూనే ఉన్నారు నాయన. వారి పశ్చాత్తాపపడినప్పుడు మీరు వారిని కరుణిస్తున్నారు, క్షమిస్తున్నారు, వారిని లేవనెత్తుతున్నారు. అయ్యా తండ్రి నాయన, ఈ యొక్క విధానము దేవా మాకు వద్దు దేవా. అడుసు తొక్కనేలా, కాళ్ళు కడుక్కొనేలా అన్నట్లుగా నాయన, పాపము చేసి, అవిధేయత చేసి, భక్తిహీన మార్గంలో నడిచి మరలా క్షమించు ప్రభువా అనే వారిగా కాకుండా ప్రభువా నాయన, నీవు మా కొరకు మా పాపముల నిమిత్తమై ఒక్కసారే బలిగా ఎలాగో అర్పించబడ్డావో అలాగే మేము కూడా నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని మేము సంపూర్ణముగా సమర్పించుకుని నిన్ను వెంబడించడానికి మా అందరికీ మీరు సహాయం చేయండి. మీరే కృప చూపండి, బలపరచండి, లేవనెత్తండి ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వినిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా అయ్యా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని మీరు సెలవిస్తున్నారు. నీ ఆత్మని మేము సంపాదించుకున్నప్పుడు నీవు మాకు నాయన బోధిస్తావు, అలాగే నాయన బోధించినది మాకు జ్ఞాపకం చేస్తావు నాయన. నీ వాక్యం మాకు జ్ఞాపకం లేకపోతే మేము ఎలా ప్రవర్తించాలో మాకు తెలియదు ప్రభువా, ఎలా మాట్లాడాలో మాకు తెలియదు నాయన. దేవా, ఎలాగో మేము నడుచుకోవాలి నీ మార్గంలో మాకు తెలియదు ప్రభువా. నీవు నేర్పిస్తేనే ప్రభువా సహాయం చేయండి. అందుకే మీరు అంటున్నారు, నా యొద్దకు రండి నేను మీకు నేర్పిస్తానంటున్నావు ప్రభువా. నీ యొద్ద నేర్చుకునేటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మేము నేర్చుకున్నప్పుడే నీ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం దేవా. మేము ఆత్మీయతను నేర్చుకునకపోతే మేము నిత్య జీవం చేరలేమని ప్రభువా మీరు సెలవిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఏదో మా ప్రభువా వినడం కాదు, మరలా ప్రార్థన చేసుకుని ప్రభువా దేవా సత్యాన్ని బట్టి జీవించే శక్తిని సంపాదించుకోవడానికి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.